కబ్జాకు గురైన భూమి కామాక్షమ్మతే. దేవస్థాన ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తాం. ఈవో ఆర్వభూమి శ్రీనివాసులు రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయం ఎదురుగా ఉన్న స్థలం ఇటీవల ఆక్రమణకు గురైందని, వాటి రికార్డులు పరిశీలించగా అది కామాక్షితాయి ఆలయంకు చెందిన భూమిగా గుర్తించామని ఆర్వభూమి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944లో శ్రీశైలం శివయ్య అనే వ్యక్తికి నెలకు ₹1 చొప్పున లీజుకు ఇవ్వడం జరిగిందని, 1953 నుండి లీజ్ చెల్లించలేదని, దీంతో అప్పట్లో ధామా వేసి కావలి కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. అప్పట్లో పూల తోటగా నమోదైన ఈ స్థలం అతని ఆధీనంలోనే ఉండగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు వేసేందుకు పాల్పడ్డాడని స్థానికులు తెలపడంతో వీరిపై ఆర్డీఓ కోర్టులో కేసు వేసి అమ్మవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని కోరటం జరిగిందన్నారు. వారు పరిశీలించి రీసర్వేలో సర్వే నెంబర్ మారిందని, ఇంకా పూర్తి స్థాయిలో సర్వే రిపోర్ట్ ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా చిట్టేపల్లి వద్ద 19 ఎకరాల ఆలయ భూమి అమ్మవారికి సంక్రమించింది అన్నారు. దేవస్థానం ఆస్తులను పరిరక్షించేందుకు ఆలయ పాలక మండలి కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల నూతనంగా ధర్మకర్తల మండలి నియమించడం జరిగిందని, వీరి ప్రమాణ స్వీకారం 8వ తేదీ జరగనుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దేవీ శరవనవరాత్రి సందర్భంగా దేవస్థానంలో జరిగే ఉత్సవాలు 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఈరోజు అమ్మవారికి రాత్రి నవవరణ పూజ, కలశోద్వాసన ఈ కార్యక్రమాలని వైభవంగా జరుగుతాయి. భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా దేవస్థానం సంబంధించి ఈ దేవస్థానం ఆర్చి దగ్గర ఉండే ల్యాండ్ గురించి వివాదాస్పదంగా తయారైతే ఆ ల్యాండ్ దేవస్థానం భూమిగా నమోదై ఉంది. 1934వ సంవత్సరం ప్రాపర్టీ రిజిస్టర్లో ఆ దేవస్థానం భూమిగా పూల తోటగా నమోదై ఉంది. అదేవిధంగా ఆ భూమిని 1944 శ్రీశైలం శివయ్య అనే ఆయనకి లీజుకి ఇవ్వడం జరిగింది. నేల బాడుకి నెలకి ₹1 లెక్కన, అది నెలకి ₹1 లెక్కన అయ్యింది. 53 సంవత్సరం నుంచి లీజ్ చెల్లించిన దానివల్ల ఆ రోజున్న ధర్మకర్తలు వారు కావలి కోర్టు కేసు ఇవ్వడం జరిగింది. లీజ్ చెల్లించడం వల్ల కావలి కోర్టులో 66/53 దామా వేసి అది దేవస్థానానికి బకాయి పడింది, చెల్లించవలసిన కోరగా అది వారు చెల్లించడం జరిగింది. అప్పటి నుంచి ఆ పొలం ఖాళీగా ఉన్నది, నీటిపారుదల సౌకర్యం లేక ఖాళీగా ఉన్నది. అది వారి కిందే ఉన్నది. దాని గురించి ఎవరు పట్టించుకోక అనాథనంగా ఉన్నది. 2024 సంవత్సరంలో మే నెలలో అది దేవస్థానం భూమిగా ఫ్లాట్ వేసడానికి అమ్మకాన్ని జరిగితే అప్పుడు గ్రామస్తులందరూ దేవస్థానం భూమి దాన్ని కాపాడవలసిందిగా కోరారు. ఆ దేవస్థానం భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ తీసి అప్పుడు ఈ కావలి కోర్టులో ఉన్న ఆ డాక్యుమెంట్లు, ఆ హద్దులు అవన్నీ కూడా ఆ భూమికి సరిపోతున్నాయి. ఇప్పుడు ఏముందంటే ఆ సర్వే నెంబర్ మారింది, రీసర్వే జరిగింది. ఆ రీసర్వే జరిగినప్పుడు ఆ రీసర్వే నెంబర్ మారండి. వాళ్ళు అక్కడ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే ఈ సర్వే నెంబర్ కాదంటున్నారు. ఈ విషయం గురించి సర్వే చేసి పాత రికార్డులు కూడా పరిశీలించి ఇది దేవస్థానం భూమి లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల భూమి సర్వే చేసి చూపించవలసిందిగా తహసీల్దార్ వారిని, రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. వారందరూ కూడా వచ్చి సర్వే చేశారు. ఇంకా సర్వే రిపోర్ట్ ఇవ్వాలి. కొత్తగా ఒక 4 రోజుల ముందు దాన్ని చదువు చేసి లేఅవుట్ లాగా చేసి హద్దులు నాటి రోడ్డు ఫామ్ చేస్తుంటే ఆ విషయం తెలుసుకొని మేము ఆపి వారి మీద బుచ్చి తహసీల్దార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ భూమి ఎవరిదో తేలే వరకు పనులు చేయొద్దని చెప్పి తహసీల్దార్ గారు స్వయంగా వచ్చేసి రెవెన్యూ వాళ్ళు, సర్వేయరు, విఆర్ఓ అందరూ వచ్చేసి వారిని పనులు ఆపడం జరిగింది. ఇప్పుడు సర్వే చేసి 1 వారంలో రిపోర్ట్ ఇస్తాను, అప్పుడు దాకా ఎవరు ఏం దాని దొరికొద్దు అని చెప్పడం జరిగింది. ఈ భూమి దేవస్థానం ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన రికార్డులంతా మేము సేకరించి నెల్లూరు ఆర్డీఓ కోర్టులో రిజిస్ట్రేషన్ జరుగున్నాయి కదా, దొంగ రిజిస్ట్రేషన్ జరుగున్నాయి, అన్నీ కూడా రద్దు చేసి దేవస్థానం పేరు నమోదు చేయవలసిందిగా మేము కోరి ఆర్డీఓ కోర్టులో
లాయర్ ద్వారా కోర్టు కేసు వేస్తున్నాం అక్కడ, ఆర్డీఓ కోర్టు మొదలుపెట్టున్నాం అక్కడ. ఇదే విధంగా ఇరుకుత్తిలో దేవస్థానం ల్యాండ్ 19 ఎకరాల చిల్లర ఉంది అక్కడ, అది కూడా దేవస్థానానికి కోర్టు ద్వారా సంక్రమించింది. చిట్టేపల్లిలో దేవస్థానం భూములు ఉంటే దానికి మర్తా కట్టకపోతే వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ మీద డిగ్రీ అయినాయి. ఆ 19 ఎకరాల కూడా మేము స్వాధీనం చేసుకున్నానికి ఆర్డీఓ కోర్టులో కేసు వేసిన జరిగింది. దేవస్థానం ఆస్తులన్నీ పరిరక్షించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. దీనికి మా గౌరవ శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఎక్కడున్నా కూడా దేవస్థానం ఆస్తులు కాపాడండి, మీకు కావాల్సిన సహాయాన్ని నేను చేస్తాను. దేవస్థానం కూడా అభివృద్ధి పదంలో తీసుకోబోతాము. మీకు ఏం కావాలో చెప్పండి, మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్పని గౌరవ శాసనసభ్యురాలు అయితేమి, మన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనవ రామనారెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు సూచించడం జరిగింది. దేవస్థానంకి ఏమి కావాలన్నా కూడా మేము చేస్తాము, మా సహాయ సహకారాలు తీసుకోండి అని చెప్పిన తర్వాత గత సంవత్సరం కూడా నవరాత్రుల్లో వారి సహకారంతో ప్రత్యేక లైటింగ్ డెకరేషన్, ప్రసాదాలు, పుష్పాలంకరణ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా లైటింగ్ డెకరేషన్ మొత్తం కూడా మన గౌరవ శాసనసభ్యురాలైన ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పుష్పాలంకరణ కూడా వారి ఆధ్వర్యంలో కొన్ని రోజులు చేయడం జరిగింది. దేవస్థానం భూములు పరిరక్షించడానికి మా వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా వారందరినీ కోరుతున్నాము. రెవెన్యూ వాళ్ళు కానీ మన మీడియా మిత్రులు కానీ అందరినీ కూడా వారి సహాయ సహకారం అందించవలసింది కోరుతున్నాము. దేవస్థానం భూములన్నీ కూడా రక్షించేదానికి, ఆస్తులు స్వాధీనం చేసుకునేదానికి మా చట్టబద్ధంగా మేము తీసుకున్న దానికి అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది. ఇప్పుడు అన్నీ కూడా గ్రామాల్లో రీసర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడు పెనుపల్లిలో ల్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా అనుభవదారుల కింద ఇంతకుముందు వేరే వాళ్ళ పేర్లతో ఉంటే కూడా అవన్నీ మార్చి దేవస్థానం పేరే ఎక్కించడం జరిగింది. రీసర్వే అయిన తరపుది దేవస్థానం భూములు పరిరక్షించడానికి మా వంతు చర్యలు అన్నీ తీసుకుంటూ ఉన్నాం. దానికి మీరందరూ కూడా సహకరించవలసింది కోరుతున్నాం. ఏ విధంగా కూడా మేము ఆక్రమణ గురయ్యేటట్టుగా ఏ విధంగా మేము వారికి ఏ విధంగా అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అన్నీ కూడా దేవస్థానం స్వాధీనం చేసుకుంటాం. అదేంటంటే వంతుల వారీగా రీసర్వే చేసి దాన్ని చట్టబద్ధంగా తీసుకోవడానికి మేము ఏర్పాటు చేసుకుంటాము. మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానానికి నూతనంగా ధర్మకర్తల మండలం కూడా మేము నియమించడం జరిగింది. దానికి జీవో రావడం జరిగింది. ఆ జీవోని దేవాదాయ శాఖ కమిషన్ కూడా మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ జీవోలో నూతన ధర్మకర్తలుగా తిరుమల అశోక్ రెడ్డి గారు, ఎన్ శివకృష్ణ గారు, టి నందకుమార్ గారు, పి సుమలత గారు, వి వరలక్ష్మి గారు, పి చాముండేశ్వరి గారు, కె శ్రీనివాసులు, ఎస్ ప్రత్యూష, ఎం సుధాకరు, ఆర్ సుధారాణి, కె శారద వీళ్ళు నియమించడం జరిగింది. ఎక్సెప్షన్ సభ్యుడిగా దేవస్థానం ప్రధాన అర్చకుడైన వారణాసి శివగంగా ప్రసాద్ని నియమించడం జరిగింది. ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కూడా త్వరలో పెట్టుకుంటున్నాం. ధర్మకర్తలుగా మండలి సభ్యుడిగా ఇక్కడ శివకృష్ణ గారు, మన చైర్మన్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. కామాక్షితాయి మల్లికార్జున స్వామి దేవస్థానంకు ధర్మకర్తల మండలిగా నన్ను చైర్మన్గా మరియు 10 మంది బోర్డు మెంబర్లుగా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనాయుడు గారు నియమించడం జరిగింది. రేపు 8వ తేదీ, ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు డేట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ మన దేవాదాయ శాఖ మంత్రి కూడా ఆహ్వానించదలుచుకున్నాం. ఆయన కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. మేము 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేయదలుచుకున్నాము. మా మీద ఇంతటి బాధ్యతను పెట్టిన ఎమ్మెల్యే గారికి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎంపీ గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 సంవత్సరాలు అమ్మవారి సేవలో ఎటువంటి అవకతవకలు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరియు ఆలయ డెవలప్మెంట్ కోసంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇదే ఈ పత్రికా ముఖంగా మాకు సంబంధించిన సన్నిహితులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ సోదరులు అందరూ కూడా 8వ తేదీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.